మంచివాడురా, నువ్వేం చెబితే దానికే చిత్తం చిత్తం. మరేమనుకున్నావురా, మనం కోటీశ్వరులం, మనం చెప్పింది వేదం. థ్యాంక్స్ రా డాడీ, థ్యాంక్స్. ఎలాగైతే నా పెళ్లి ఏం చేస్తున్నావు? మందే ఉందిరా, అదంతా ఈ గడ్డం మహత్యం. ఒరే బాబు, ఆ గడ్డ మాత్రం తీసేయక, నా పెళ్లి ఆగిపోతుంది. ఏడిచినట్టుంది. మరి ఈ గడ్డం తీసేయకపోతే నా పెళ్లి కాదే. నీకేం లేరా, గడ్డ ఉంటే కోటీశ్వరుడివి, లేకపోతే లక్షాధికారివి. నీ పెళ్లికే ఎలాగైనా అయిపోతుంది, మనకే లిటిగేషన్. ఒకసారి ఏ రాజకార్యాలు ఉంటేనే పిలవాలా? ఏదన్నా మామూలుగా మాట్లాడుకోవడానికి పిలవకూడదు ఏమిటి? పోండి, మీ పిల్ల చేస్తాను. మరీ వయసు వచ్చిన కొద్ది ఏం లేదు, ఊరెళ్దాం వస్తావు. ఎక్కడికి అడిగావా? ఇక అయినట్టే. అదే ఆ గుర్రపు కొండల దగ్గర జీడి మామిడి తోటలేమో బేరానికి వచ్చాయట, చూసి బాగుంటే కొనేద్దామని. పోలేండి, ఇన్నాళ్ళకైనా బుల్లెట్ మీద బుద్ధి మండింది. తాహత కావద్దట, ఏదో ఇటుకు మీద ఇటుకు పెట్టి తీసుకో మీద తీసుకోబోసి ఏమే గట్టిగానకే నిజం నిమైపోతారు. నిజం చెప్తే ఎవరు నమ్మలేదు. సరే ఆ సామాన్య సర్దు మరి. ఏమిటా తొందర? రైలుకి వెళ్ళినట్టు. కారులో వెళ్తే మాత్రం వారం వచ్చి అక్కర్లేదా? అండి అటువైపు వెళ్తే బాబుని గురించి కొంచెం వాకప్ చేసి వెంట తీసుకురండి. బొచ్చుగా వాడు కబురే తెలియదు. బాబుని గురించి మనం వాకప్ చేయాల్సిన అవసరం ఉందో? ఇక మా నాన్న దారికి రాడు సార్. పెట్టుబడి భారం అంతా మీదే. ముందు మీ 9 లక్షలు ఇచ్చేయండి. అల్లుడు గారు, మాగారు, మీ అల్లుడు గారే నాకు రామ 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 రాజు సార్. కథ చెప్పనా? మిస్టర్, కథ నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. చూడు, మేము పిక్నిక్ వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఆ కథ స్క్రిప్ట్ సినిరియో ఆ గొడవంతా చూసుకోపో. అలాగే కవి సార్, డబ్బుంటే 10 రోజుల్లో తీసి పారేస్తాను. పారేస్తాడు చెత్త కుప్పలో. మై సిస్టర్, నా చెల్లెలు కాంచన. యు లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బుచ్చబ్బాయ్, పదా మనం అలా షికారు వెళ్ళొద్దాం. షికారుకా? ముసలాడు మనమెందుకండి? బుచ్చబ్బాయ్, ఇంట్లో ఒక ఇనప కడ్డీ ఉందా? ఉందండి. పట్రా. ఎందుకు తమరు సెలవిస్తే? ఒట్టి చేతులతో వచ్చి పారేయటానికయ్యా. సార్, మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా అండి? కమ్మరు కూడా పనిచేశారు. పోరా, నీకెందుకు? పోమంటుంటే క్షమించండి, ఇంతకీ నేను ముసలవాడిని అంటావు? అబ్బాయి, ఆ ఉద్దేశంతోనే అనలేదండి. ఏదో పిల్లలు సరదాగా. ఓహో, అదే సరదా సరే గాని బుచ్చబ్బాయ్, పెళ్లి కాని పిల్లలు ఒంటరిగా ఏది? విలువైన మాట, విలువైన మాట. అందుచేత నేను వాళ్ళకు కూడా పెడతాను. ఏది, నువ్వు ముసలివాడివి కాబట్టి ఇంట్లో కూర్చుని రామకోట రాసుకో. రామకోట ఎందుకండి, 1 లక్ష రాసే చాలు. కానీ తమ రమ్మంటే మాత్రం చిత్తం మానేస్తా. అమ్మాయిలు ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. నేరాను ఇంతక మరి అబ్బా బోర్ కొడుతుంది. చిరంజీవి, డాడీ, కాంచనమాల, నీకు బోరు కొట్టకుండా నేనుంటానుగా. ఇది నాకు నువ్వు, నీకు నేను. విలువైన మాట. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. చిరంజీవి, డాడీ, మాల, ఈ ముసలివాణ్ణి మంచి చేసుకో, ఎందుకైనా మంచిది. చూడు, నీకు ఒక మెరికలాంటి కుర్రవాణ్ణి, నీకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసే పూచి నాది. వస్తుంది మామగారు. వస్తుంది వస్తుంది వస్తుంది. కమ కమ, పదండి పదండి. హలో కవి, ఇక్కడికి నీతోటే ఫాదర్కి 4-5 కథలు చెప్పేసి అక్కడే అగ్రిమెంట్ రాసేద్దాం. చూడు, నువ్వు ఇలా వెంటబడి కథలు చెప్పావంటే మా నాన్న తమ్ముడే కూడా రాల్తాడు. మీ నాన్న రాల్తాడు, మా నాన్న చేపడు, మన పని తీరు. అందుకే నేను ఒక ఏర్పాటు చేశాగా. అది కదే ఏది కాదు చేసుకుంటా. మా నాన్న అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఓహో, ఎంత? 111. ఓహో, పెట్టి చేసామండి. ఇది కూడా దగ్గర జబ్బులు పెట్టి. ఓహో, అవి అయితే పూజ కింద ఏర్పాట్లు చేస్తాను. యు గో హెడ్. ఎక్కడికి డ్రైవర్లు ఎందుకయ్యా, నేను డ్రైవ్ చేస్తానుగా. అమరే, ఎక్కడమ్మా, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మై డియర్ గర్ల్, నువ్వు వచ్చి ముసలి కూర్చో. ముసలి వాడిని కా పర్వాలేదు, అయినా ముసలి మాత్రం అయ్యానులే, చెట్లు ఇంట్లో పోస్తా. ఏమి చమత్కారం, ఏమి చమత్కారం. కోటీశ్వరులు, భూపతులు, కోటి చమత్కారాలు. ఏమి చమత్కారం, కోటీశ్వరులు, కోటి చమత్కారాలు, కోటి భూపతులు.
ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా